సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం జకాత్ మరియు ఫిత్రా మరియు మన సంస్కరణ, ఈ మూడు విషయాల గురించి ఇన్షా అల్లా కొన్ని విషయాలు మీ ముందు తెలియజేస్తాను. అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, జకాత్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిముల పైన విధిగావించినటువంటి ఒక ఫర్జు విషయం. ఆర్కానుల్ ఇస్లాంలో ఏవైతే షహాదా, సలా, జకాత్, సౌం, హజ్ ఈ 5 విషయాలు ఉన్నాయో, ఈ 5 ప్రధానమైనటువంటి మూల స్తంభాలలో ఒక మూల స్తంభము జకాత్ అనేది. ఈ జకాత్ అనేది పేదల యొక్క హక్కు. ముస్లిం సమాజంలో పేదలు అభివృద్ధి చెందటానికి, చైతన్యవంతులు కావటానికి, వారు సైతం ఆర్థికంగా పుంజుకోవటానికి ఈ జకాత్ వ్యవస్థ అనేది ఎంతగానో దోహదపడుతుందన్నమాట. వాస్తవంగా ఈ ధన సంపదలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అమానతుగా అప్పగించాడు. అవి అల్లాహకు చెందినవే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పద్దుల్లో ఖర్చు పెట్టమని చెప్పాడో ఆ పద్దుల్లో మనం ఖర్చు పెడితేనే వాటి హక్కును నెరవేర్చినట్టు. సోదరులారా, మన ధన సంపదలే మన పాలిట వినాశనకరంగా కూడా మారచ్చు, మన పాలిట శుభవార్తగా కూడా మారచ్చు అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా బకరా 43 ఆయతలో తెలియజేశాడు, వా అకీముస్ సలాత వా ఆతు జకాత వర్కఉ మఅర్ రాకియన్. మీరు నమాజును నెలకొల్పండి, జకాత్ ఇస్తూ ఉండండి, రుకు చేసే వారితో పాటు మీరు రుకు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అలాగే అల్లాహ్ సూరా బయ్యన 5 ఆయతలో తెలియజేస్తున్నాడు, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత వయుతజ్ జకాత వజాలిక దీనుల్ ఖయ్యిమ. వారు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని, ధర్మాన్ని కేవలం ఆయనకొక్కడికే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై నమాజ్ చేయాలని, జకాతు ఇస్తూ ఉండాలని వారికి ఆదేశించడం జరిగింది. ఇదే స్థిరమైనటువంటి ధర్మం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, జకాత్ అనేది అల్లాహ్ యొక్క ఆదేశము. ఎవరికైతే అల్లాహ్ తాలా ధన సంపత్తులు ఇచ్చాడో వారిపైన జకాత్ అనేది ఫర్జు, అంటే తప్పనిసరి అయి ఉంది. ఎవరైతే జకాత్ ఇవ్వలేదో వారు గత కాలంలో హారూన్ ఎవరైతే ఉన్నారో, హామాన్, ఖారూన్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ధన సంపత్తులు కలిగినటువంటి పెద్ద పెద్ద వారు ఉన్నారు ఆ రోజుల్లో, ఏ కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని నాశనం చేశాడంటే వారు జకాత్ విషయంలో నిర్లక్ష్యం వహించారు, జకాత్ ఇచ్చే విషయంలో పిసినారితనాన్ని వహించారు. అందుకోసమే ఖారూన్ అనేటువంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని ధన సంపదలన్నీ భూమిలో కూరుకుపోయేలా చేశాడన్నమాట. అలాగే గతించిపోయినటువంటి కాలంలో ఎందరో జకాత్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి వాళ్ళందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి తీవ్రంగా శిక్షించినట్టు మనకు ఖురాన్ హదీసుల ద్వారా కూడా అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే తౌబా 34 ఆయతలో అంటున్నాడు, వల్లదీన యన్కిజూన అద్-దహబ వల్ ఫిద్దత వలా యున్కిహూనహా ఫీ సబీలిల్లాహి ఫబష్షిర్హుం బిఅదాబిన్ అలీం. ఎవరైతే వెండి బంగారాలను పోగు చేస్తున్నారో మరియు వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో అలాంటి వారికి బాధాకరమైనటువంటి శుభవార్త ఉందని వినిపించు ప్రవక్త అని అల్లాహ్ తాలా చెప్పాడు. అంటే వెండి బంగారాలు కూడబెట్టుకోవడం, తన అవసరాలకు నిమిత్తం వాటిని పోగు చేయటం తప్పు కాదు, కానీ వాటి మీద జకాత్ ఫర్జ్ అయిన తర్వాత కూడా ఇవ్వకుండా ఆపుకోవటం, పిసినారితనం వహించటం అనేది ఇది తప్పు. కాబట్టి ఎవరి వద్ద అయితే బంగారు ఉందో, ఎవరి వద్ద అయితే వెండి ఉందో వారు జకాతు వాటి మీద చెల్లించాలి. ఆ వెండి బంగారు నిస్సాబుకు చేరుకున్న తర్వాత బంగారు 8.5 తులం ఎవరి దగ్గర అయితే ఉందో వారికి జకాత్ ఫర్జ్ అయిపోయింది. ఎవరి దగ్గర అయితే 595 గ్రాములు వెండి ఉందో వారి మీద జకాత్ ఫర్జ్ అయిపోయింది. మరియు ఎవరిదైతే సగం వెండి సగం బంగారు ఉందో ఆ రెండింటిని కలిపి వెండి నిసాబుకు సమానంగా లెక్కించాలి. అది కూడా జకాత్ ఫర్జ్ అయిపోతుంది. ఎవరి దగ్గర అయితే ఒంటెలు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఆవులు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే మేకలు ఉన్నాయో నిసాబుకు చేరిన తర్వాత వాటి మీద జకాత్ ఫర్జ్ అవుతుంది. అలాగే డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉందో వారు వెండితో లెక్కించాలి. 595 గ్రాములు వెండి అంటే ఈ రోజుల్లో 1,67,000 చిల్లర వస్తుందన్నమాట. 1,67,000 రూపాయల డబ్బులు వెండితో సమానంగా డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉందో వారి మీద కూడా జకాత్ అనేది ఫర్జ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా
మన డబ్బు నుంచి, బంగారం నుంచి, వెండి నుంచి, పశువుల నుంచి, పంట పండేటటువంటి ఆ పంటల నుంచి జకాత్ అనేది తప్పనిసరిగా తీయాలి. వాటి యొక్క లెక్క సమాచారం అనేది తప్పనిసరిగా దానికి సంబంధించిన జ్ఞానం ఉన్న వాళ్ళని అడిగి కనుక్కొని, అయ్యా నేను పంట పండిస్తున్నాను, నా మీద ఇంత సంవత్సరానికి ఇంత పంట పండిస్తున్నాను, నా మీద ఇప్పుడు ఏముంది ఫర్జు తెలియజేయండి అని అడగండి. అలాగే బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించి, డబ్బులకు సంబంధించి అడిగి తెలుసుకొని జకాతు చెల్లించండి. జకాతు చెల్లించకపోతే గనక పరలోకంలో అతను భారీ మూల్యము చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సూరత్ తౌబా 35వ ఆయతలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఏ రోజున ఖజానాను అగ్నిలో కాల్చి వారి నొసట పైన, వారి పార్శ్వాల పైన, వారి వీపుల పైన వాతలు వేయటం జరుగుతుందో అది మీరు మీకోసం సమకూర్చుకున్నది, కూడబెట్టుకున్నది, కాబట్టి ఈ ఖజానాను మీరు రుచి చూడండి అని వారితో అనబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు అన్నమాట. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే జకాతు తన ధనంలో నుండి తీయలేదో అలాంటి వ్యక్తి యొక్క ధనం అనేది రేపు ఒక బోడిగుండు లాంటి సర్పం ఒకటి ఉంటుంది, దాని తల మీద 2 కనుగుడ్లు ఉంటాయి, ఆ కనుగుడ్లలో 2 మచ్చలు ఉంటాయి అన్నమాట. అది అతి భయంకరంగా తనను పెనవేసుకుని కాటు వేస్తూ ఉంటుంది. నువ్వు భూలోకంలో కూడబెట్టినటువంటి సంపదను నేనే అనుభవించు అని కాటేస్తూ ఉంటుంది అన్నమాట. అంత భయంకరమైనటువంటి శిక్ష ఉంది. మరి ఎవరైతే బంగారం మీద జకాత్ ఇవ్వలేదో ఆ బంగారాన్ని పలకలుగా చేసి ఆ బంగారాన్ని అగ్నిలో కాల్చి వాటి వీపుల పైన, ముఖాల మీద అతనికి వాతలు పెట్టడం జరుగుతుంది. వెండి కూడా అదే విధంగా పలకలుగా చేసి వాటిని కాల్చి అతని వీపుల మీద, ముఖాల మీద కాల్చటం అనేది కూడా జరుగుతుంది. అలాగే పశువుల మీద ఎవరైతే జకాత్ ఇవ్వలేదో ఆ పశువులు తీర్పు దినం రోజున అతన్ని అతి భయంకరంగా తొక్కి హింసించడం అనేది జరుగుతుంది. అతను మైదానంలో పడుకొని ఉంటాడు, పశువులు వచ్చి తొక్కుతూ ఉంటాయి. ఒకసారి తొక్కిపోయినటువంటి ఒంటె మళ్ళీ అదే వరుసలో నిల్చుంటుంది మళ్ళీ తొక్కటానికి. ఈ విధంగా తొక్కుతూనే ఉంటాయన్నమాట అల్లాహ్ తీర్పు చేసేంత వరకు. ఈ విధంగా అతని పరిస్థితి ఉంటుంది. ఆవుల మీద జకాత్ ఇవ్వకపోతే ఆవులు అలాగే కుమ్ముతూ, పొడుస్తూ, తొక్కుతూ ఉంటాయి. మేకల మీద జకాత్ ఇవ్వకపోతే మేకలు అదే విధంగా చేస్తూ ఉంటాయి. కావున ధనం అనేది, వెండి బంగారం అనేది, పశువుల మీద అనేది, పంటల మీద అనేది జకాత్ అనేది ఫర్జ్ అయి ఉంటుంది. దాని యొక్క నిస్సాబులు ఏమాత్రం ఉన్నాయో తెలుసుకొని వాటి మీద తప్పనిసరిగా మనము జకాత్ అనేది చెల్లించాలి. ఈ జకాత్ అనేది చెల్లించడం ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటంటే మనం జీవితంలో బర్కత్ అనేది వస్తుంది, మన జీవితంలో శుభం అనేది వస్తుంది అన్నమాట. ఎవరి సంపదలో నుండి అయితే పేదలు తింటారో, ఎవరి సంపదలో నుండి అయితే అనాథులు తింటారో, ఎవరి సంపదలో నుండి వితంతువులు తింటారో, బడుగు బలహీన జీవులు తింటారో ఆ సంపద మరింత పవిత్రమైపోతుంది అన్నమాట. నీ సంపద కూడబెట్టుకొని ఏ పేదవాడికి, ఏ అనాథకి, ఏ వితంతువుకి, ఏ యొక్క దిక్కు ముక్కు లేని వానికి ఎవ్వరికి 1 రూపాయి ఇవ్వకుండా కూడబెట్టుకుంటే అది నీ పాలిట వినాశనకరంగా మారుతుంది. నీ సంపదలో నుండి ఇలాంటి అగత్య పరులు తింటూ ఉంటే గనక ఆ సంపద మరింత శుభవంతం అయిపోతుంది, అల్హమ్దుల్లాహ్ మరింత పవిత్రమైపోతుంది అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ యొక్క ఆ సంపదలో బర్కత్ను ఇస్తాడు. అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఖుద్ మిన్ అమ్వాలిహిం సదఖతుం తుతహరుహుం వ తుజక్కీహిం. ఓ ప్రవక్త, నువ్వు వారి నుండి ధన సంపదలు తీసుకో, వారిని పవిత్రపరచు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. అంటే నువ్వు వారి నుండి ఈ ధన సంపదలు తీసుకొని సదకాలవి స్వీకరించి వారిని పవిత్రం చెయ్యి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు అన్నమాట. సో కావున ఈ జకాత్ అనేది మనం ఎవరికో ఇచ్చి వాళ్ళను బాగు చేయటం కాదు, వారి హక్కును వారికి ఇస్తున్నాం అంతే. అల్లాహ్ మన సంపదలో వారికి కూడా ఒక వాటా, వారికి కూడా ఒక హక్కు పెట్టాడు. ఆ హక్కును వారికి మనము చెల్లిస్తున్నాం. ఇదేదో పూర్తిగా మనము వారికి ఏదో భిక్షాటన చేసినట్టు కాదు, వారికి ఏదో మనము త్యాగం చేసినట్టు కాదు, మన సంపదలో ఉన్న హక్కును వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. అలాగే ఈ జకాత్ అనేది ఇవ్వడం వల్ల మన సంపద పవిత్రమైపోతుంది, మన ఉపాధిలో బర్కత్ వస్తుంది అన్నమాట. అలాగే ఈ జకాతు చెల్లించడం ద్వారా ముస్లిముల్లో పేదరికం అనేది సమసిపోతుంది. జకాత్ ఇవ్వకపోతే ముస్లిముల్లో పేదరికం అనేది మరింత పెచ్చరిల్లిపోతుంది. అలాగే ఈ జకాతు ఇవ్వకపోవడం అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ముస్లిం సమాజంలో తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని సృష్టిస్తుంది. పేదవాళ్ళనే ఉండిపోతారు, ధనవంతులుగానే ఉండిపోతారు అన్నమాట. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, జకాతు లేకుండానే ఏ వ్యక్తి యొక్క ఇస్లాం కూడా పరిపూర్ణం కాదు అని చెప్పారు. అలాగే ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, జకాత్ అనేది ఇస్లాం యొక్క హక్కుల్లో మూలమైనది, దాన్ని నిరాకరించేవాడు ఇస్లాంలో ఒక భాగాన్ని తెంచేసినట్టే అని చెప్పారు. అలాగే ఈ యొక్క పేదల హక్కును ఎవరైతే దాచుకుంటాడో,
ఇవ్వడానికి నిరాకరిస్తాడో అలాంటి వాడు తన హక్కును ఉల్లంఘన చేసిన వాడి కింద పరిగణించబడతాడు. అలాగే జకాతును నిర్లక్ష్యం చేయడం అనేది మహాఘోరమైనటువంటి పాపము. కితాబుల్ కబాయిర్లో ఇమాం జహబీ రహమతుల్లాహి గారు ఒక అంశాన్ని రాశారు. అదేమిటంటే, ఎవరైతే జకాతును చెల్లించలేదో వారు గునాయే కబీరాకు పాల్పడినట్టే. అలాంటి వ్యక్తి ఎవరైతే జకాతును నిరాకరించాడో ఆ వ్యక్తి ఇస్లాం పరిధి నుండి బయటికి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. కాబట్టి జకాత్ అనేది ముస్లిం సమాజం బాగు కొరకు ఇవ్వాలి, పేదల బాగు కొరకు ఇవ్వాలి, పేదల హక్కు కొరకు ఇవ్వాలి, అల్లా ఆదేశాన్ని నెరవేర్చడానికి ఇవ్వాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తరీకాను అమలు చేయడానికి ఇవ్వాలి, నీ సంపదను పరిశుభ్రపరచుకోవడానికి ఇవ్వాలి, నీ ఉపాధిలో బర్కత్ కోసం నువ్వు ఇవ్వాలి, ప్రేమతో సద్భావనతో ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సమాజంలో ఈ జకాత్ అనేది ఇవ్వను బుద్ధి పట్టక దాన్ని ఏం చేస్తున్నారంటే, ఇవ్వకుండా నిరాకరించే వాళ్ళు కొందరైతే ఇంత అమౌంట్ ఒకరికే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ ఒక వ్యక్తిలో 50,000 రూపాయలు జకాత్ ఇవ్వాల్సింది ఉంటే దాన్ని ఏం చేస్తున్నారంటే ముక్కలు ముక్కలు తెంపేసి కొందరికి బట్టలు, కొందరికి బియ్యము, కొందరికి 1000 రూపాయలు, కొందరికి 2000 ఇలా తునకలు చేసి జకాతును పంచుతున్నారు. ఇది సమాజంలో జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఒకడికి అంత అమౌంట్ ఇవ్వడం ఏంటి, ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఒక దురుద్దేశం అన్నమాట. ఇది తప్పు. ఒక వ్యక్తిని మీరు కనిపెట్టండి, మీ బంధువుల్లోనూ మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీకు దగ్గర సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బయట ఎవరైనా కావచ్చు, అప్పుల్లో నలిగిపోతున్నాడు, ఇబ్బంది పడిపోతున్నాడు, చాలా కష్టంగా అతని కుటుంబం నడుస్తుంది. అలాంటి వ్యక్తిని కనిపెట్టండి. అలాంటి వ్యక్తికి మీరు మీ జకాతులు 3 లక్షలు వచ్చినా కూడా 3 లక్షలు అతనికే ఇచ్చేయండి. అతను దాని నుంచి బయటపడతాడు, ఆ అప్పుల నుంచి బయటపడతాడు, అతని సంసారం చక్కబడుతుంది, అతని కుటుంబం బాగుపడుతుంది. ఇది జకాత్ ఇచ్చే విధానం. అంతేగాని చిల్లర్లు పంచి పెట్టడం ఇది జకాత్ ఇచ్చే విధానం కాదు సోదరులారా. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. బట్టలు కొనేస్తున్నారు, తలా ఒక జత పంచేస్తున్నారు. జకాత్ అంటున్నారు, 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక 50 మందికి చేస్తున్నారు. ఇది తప్పు. ఇలా ఇవ్వకూడదు జకాతు. ఇలా ఇస్తే గనక అది దుర్వినియోగం అయిపోతుందన్నమాట. జకాత్ ఇచ్చేటువంటి విధానం ఏంటి? ఖచ్చితంగా మనం ఇచ్చే జకాతు ఒకడి కుటుంబం బాగుపడిపోవాలి, ఒకడి అప్పు తీరిపోవాలి, ఒకటి ఆ సమస్య నుండి బయటపడాలి. అప్పుడు ఆ జకాత్ యొక్క న్యాయం అనేది జరుగుతుంది సోదరులారా. అలాగే ఈ యొక్క జకాత్ ఇచ్చేటప్పుడు కూడా మన సంకల్పాన్ని అల్లా చూస్తాడు. ఈ జకాత్ వస్తుంది, సంవత్సరము జకాత్ ఇవ్వాలి అని చెప్పేసి ఇబ్బంది పడిపోవటం, బుద్ధి పట్టక పిసినారితనంతో మనసు ఒప్పక ఇలా కాదు. అల్లా కోసం ఖర్చు పెట్టేది ఏదైనా సరే సంతోషంగా దాన్ని ఖర్చు పెట్టడం అనేది మనము నేర్చుకోవాలి. కాబట్టి సోదరులారా, జకాత్ ఇవ్వకపోతే పరలోకంలో ఎన్నో కష్టాలు, బాధలు నరకంలో ఎదుర్కోవాలి. మనం ఏదైనా ఒక నూనె దగ్గర చికెన్ పకోడా వేస్తూ ఏదైనా ఒక డ్రాప్ ఆయిల్ మన మీద పడితే చర్మం ఊడిపోతుంది, బొబ్బలు లేస్తాయి అక్కడ. మరి 69 రెట్లు ఎక్కువ సెగ వేడి కలిగినటువంటి ఆ నరకంలో కాల్చబడటం అనేది మామూలు విషయమా? ఎంత దారుణమైనటువంటి, ఎంత ఘోరమైనటువంటి విషయం అది. దాని తీవ్రతను గుర్తుపెట్టుకొని అల్లాహకు భయపడి మనము మన ధన సంపదల నుండి జకాతు చెల్లించాలి సోదరులారా. తర్వాత సోదరులారా, ఫిత్రా యొక్క ఆదేశాలు. సోదరులారా, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతి ముస్లిం పైన ఫిత్రా చెల్లించడం అనేది విధి గావించబడింది అని చెప్పారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వలేదో వారు నాతో పాటు ఈద్గాకు రావద్దని చెప్పారు. ఈదుల్ అజహా సందర్భంగా ఎవరైతే ఫిత్రా దానం చెల్లించలేదో వారు నాతో పాటు ఈద్గాకు రావద్దని చెప్పారు ఈదుల్ ఫిత్ర్ సందర్భంగా. కావున ఇక్కడ స్తోమత ఉండి కుర్బానీ ఇవ్వకపోయినా, స్తోమత ఉండి ఫిత్రా చెల్లించకపోయినా ఇద్దరు కూడా నేరస్తులుగానే పరిగణించబడతారు. కావున ఎవరైతే రంజాను మాసం ఉపవాసాలు పాటించి, ఎవరైతే రంజాను మాసం నమాజులు చేసి రంజాన్ నెలను పొందారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ఫిత్రా దానం అనేది చెల్లించాలి. ఈ ఫిత్రా దానం అనేది చిన్నవాళ్లపైన, పెద్దవాళ్లపైన, స్త్రీలపైన, పురుషులపైన, స్వతంత్రులపైన, బానిసలపైన తప్పనిసరి ఉంది. అందరూ కూడా ఈ ఫిత్రా దానం అనేది చెల్లించాలి. సోదరులారా, ఈ ఫిత్రా అనేది ఎందుకు? అబూదావుద్ హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఫిత్రా ఉపవాసం అనేది, ఫిత్రా అనేది ఉపవాసులు చేసినటువంటి మరియు నమాజులు చేసినటువంటి దాసుల యొక్క లోపాలను, తప్పులను సరిచేస్తుంది అని చెప్పారు. అంటే ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో, ఎవరైతే నమాజులు చేశారో వారు అనేక పొరపాట్లు ఆ ఆరాధనల్లో ఉంటాయన్నమాట. ఆ పొరపాట్లను, ఆ లోపాలను, లోటుపాట్లను అనేది ఈ ఫిత్రా దానం అనేది సరిచేస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఫిత్రా దానం అనేది పేదల యొక్క ఆహారపు హక్కు అని కూడా చెప్పడం జరిగింది సోదరులారా.
దీని ద్వారా మనకు రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, మన ఉపవాసం అనేది, మనం చేసిన ఆరాధనలు అనేది పవిత్రమైపోతాయి ఈ యొక్క ఫిత్రా దానం ద్వారా. రెండోది, పేదల జీవితాల్లో ఆనందాన్ని చిగురింపజేస్తుంది. ఈ రెండు లాభాలు కూడా మనకు దీని ద్వారా ఉన్నాయి. కాబట్టి మనము చేసినటువంటి ఈ రంజాన్ మాసంలో మనం పెట్టిన 30 రోజాలు, 30 తరావీ నమాజులు పవిత్రం కావాలంటే సదకతుల్ ఫిత్రా దానం చెల్లించాలి. ఒకవేళ నువ్వు ఫిత్రా దానం చెల్లించకపోతే ఆ రోజాలో లోపాలు అలాగే ఉంటాయి, ఆ నమాజులో లోపాలు అలాగే ఉంటాయి, రంజాన్లో నువ్వు చేసిన కార్యాలలోని లోపాలు పొరపాట్లు అలాగే ఉంటాయి అన్నమాట. కావున అవి పవిత్రం కావాలంటే, ఆ లోటు పూర్తయిపోవాలంటే ఏం చేయాలి? సదకతుల్ ఫిత్రా అనేది తప్పనిసరిగా చెల్లించాలి. సోదరులారా, ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఫిత్రా అనేది ఉపవాసాన్ని శుద్ధి చేస్తుంది మరియు పేదలకు ఆహారాన్ని అందిస్తుంది అని చెప్పారు. అలాగే ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి గారు అంటున్నారు, ఫిత్రా యొక్క లక్ష్యం ఏంటంటే పేదలు కూడా ఈద్ పండుగ జరుపుకోవాలి. ఏమన్నారు? పేదలు కూడా ఈద్ అనేది జరుపుకోవాలి, అందుకోసం ఫిత్రా యొక్క లక్ష్యం అని చెప్పారు అన్నమాట. ఫిత్రా ఇవ్వాల్సినటువంటి సమయం ఏంటంటే సోదరులారా, ఈద్ నమాజ్ కంటే ముందు ఫిత్రా దానం అనేది చెల్లించాలి. అయితే సహాబీలు 1-2 రోజుల ముందర కూడా ఫిత్రా దానం అనేది చెల్లించాలి. కాబట్టి మనము 1 రోజు 2 రోజుల ముందర కూడా చెల్లించినా తప్పేమీ లేదు. అయితే ఈద్ నమాజ్ ముందరే చెల్లించాలి. ఈద్ నమాజ్ తర్వాత ఫిత్రా చెల్లిస్తే అది చెల్లదు, అది మామూలు సదకాగా పరిగణించబడుతుంది తప్ప ఫిత్రా చెల్లించినట్టు కాదు సోదరులారా. మరి ఫిత్రా ఏమి ఇవ్వాలి? గోధుమలు, బియ్యము, ఖర్జూరము, కిస్మిస్ ఇలాంటి ధాన్యాలు ఫిత్రాగా ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అలాగే ఎంత ఇవ్వాలి? 2.5 కిలో పైన, 3 కిలోల కంటే కొద్దిగా తక్కువ. ఒకవేళ 3 కిలోలు ఇచ్చినా కూడా అది ఉత్తమమైనదే. కాబట్టి 2.5 కిలో తక్కువ లేకుండా, అంటే మామూలుగా ఒక సా కొలమానం ఏమొస్తుందనంటే 2.6 వస్తుందన్నమాట. ఆ ప్రకారం ఒక మనిషికి పిల్లలుంటే పిల్లలందరికీ ఒక్కొక్కరికి 2.5 పైన చొప్పున, పెద్దలందరికీ అలాగే. ఈ విధంగా ఫిత్రా దానం అనేది ప్రతి ఒక్కరు కూడా చెల్లించాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 2.5 కిలోల చొప్పున ఫిత్రా దానం అనేది చెల్లించాలి. మరి ఎలాంటి ఫిత్రా అయి ఉండాలి? నాణ్యమైనది ఉండాలి. ఎలాంటిదై ఉండాలి? నాణ్యమైనది. అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పాడు, లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్, మీరు ఇష్టపడేటటువంటి ప్రియమైన వస్తువుల నుండి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. సో కాబట్టి మనము బాస్మతి రైస్ తింటూ ఉంటే బాస్మతి రైసే ఫిత్రాగా ఇవ్వాలి. మనము సోనా మసూరా తింటుంటే సోనా మసూరానే ఇవ్వాలి. లేదండి మన సోనా మసూరా తింటూ స్టోర్ బియ్యం వేస్ట్గా ఉన్నాయి అవి ఇస్తాను ఫిత్రాగానంటే అది చెల్లదు సోదరులారా. అది అల్లాహ్ దృష్టిలో పుణ్యానికి బదులు పాపం వచ్చేస్తుంది అన్నమాట. అది ఒక నీచమైనటువంటి కార్యం. కాబట్టి మనం ఇష్టంగా ఏదైతే తింటున్నామో దాన్నే మనము ఇవ్వాలి. దాని తర్వాత సోదరులారా, ఇక్కడ ఒక సలహా ఏమిటంటే, పండితులు ఇచ్చే సలహా, నిజంగా చెప్పాలంటే సోదరులారా, ఈరోజు ఒక మనిషి 2.5 కిలో బియ్యం ఇవ్వటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అల్లా దయ వల్ల దాదాపు ఎవరికో కొద్ది మందికి తప్ప మిగతా అందరూ కూడా ఇది సులభతరమే. కానీ పండగ అనేది నిరుపేదలు జరుపుకోవాల్సినటువంటి ఒక హక్కు కాబట్టి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా సంతోషాన్ని నింపాలంటే మనము కూడా సదకాలు గట్రా ఎక్కువ చేయాలి సోదరులారా. ఫిత్రా మాత్రం ఇచ్చేసి చేతులు దులుపుకొని మా పని అయిపోయింది అని అంటే ఓకే, ఆ ఫిత్రా దానం హక్కు ఏదైతే ఉందో అదైతే నెరవేరింది, కాదనడం లేదు. కానీ వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు ఏదైనా ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడమో, 2000 డబ్బులు ఇవ్వడమో, లేకపోతే ఏదైనా బట్టలు ఇవ్వడమో, ఈ విధంగా సౌలభ్యం చేకూర్చండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా సౌలభ్యం చేకూర్చే వారిని మరింతగా ఇష్టపడతాడనమాట. ఎందుకనంటే మీరిచ్చే 2.5 కిలో బియ్యం ద్వారా మాత్రమే అతనికి పండగ వచ్చేస్తుందా అని అంటే గనక ఖచ్చితంగా చెప్పాలనుపోతే ఈ రోజుల్లో అయితే గనక అతను ఆ 2.5 కిలో బియ్యంతోనే పండగ చేసుకోవాలనంటే అది అతని కష్టసాధ్యమే. కానీ దాంతోపాటు మనం ఏదైనా సౌలభ్యం చేకూర్చే ప్రయత్నం చేయండి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాలు ఎప్పుడు ప్రసంగం చేసినా సదకాల గురించే ప్రసంగం చేసేవాళ్ళు. ఎందుకు? ఈద్ నమాజు పేదల జీవితాల్లో కూడా ఉండాలని. కాబట్టి మనము తప్పనిసరిగా ఎంతో కొంత వాళ్ళకి సదకాలు ఇస్తూ వారికి సౌలభ్యం చేకూర్చేటటువంటి ఆ యొక్క దిశగా కూడా మనము తప్పనిసరిగా ప్రయత్నాలు చేయాలి సోదరులారా. ఎందుకనంటే సోదరులారా, పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందరే ఉంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, సెంటు పూసుకుంటాడు, బాగానే తిరుగుతుంటాడు, కానీ వెనకాల అతనికి అప్పులు ఉంటాయి.
కుటుంబంలో సతమతమైపోతూ ఉంటాడు. ఇల్లు గడవక ఆత్మాభిమానంతో ఎవరి దగ్గర చెయ్యి చాపలేక, తన కష్టాలు ఎవరితో చెప్పుకోలేక ఇలా నలిగిపోయేటటువంటి వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు సోదరులారా. అలాంటి వాళ్ళను గుర్తించి అలాంటి వారికి సహాయం అందించండి సోదరులారా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, పాలస్తీనా దేశంలో ఎలాంటి బట్టలు వేసుకున్న ధనవంతులు వాళ్ళు, ఎలాంటి కార్లలో లగ్జరీ లైఫ్ గడిపినటువంటి వాళ్ళు, ఏసీ గదుల్లో పడుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు ఆ యుద్ధం కారణంగా ఎవరో ఒక బండిలో ఒక భోజనం తీసుకొని వస్తే ఆ భోజనం దించేటప్పుడు కాస్త కింద పడిపోతే ఆ మట్టి అయినటువంటి ఆ రొట్టె ముక్కలు కూడా ఏరుకొని తింటున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. లగ్జరీగా బతికినటువంటి కోటీశ్వర్లు కూడా ఒక గిన్నె తీసుకెళ్లి అన్నం కోసం ఏడ్చుకున్నటువంటి సందర్భాలు మనం పాలస్తీనా దేశంలో చూస్తా ఉన్నాం సోదరులారా. ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎవరికి ఎలా దాపరిస్తాయో తెలియదు. కావున మన ఇండ్ల ముందరే, మన వీధుల్లోనే, మన పక్కనే, మన ఉన్న వాళ్ళలోనే, మన అయిన వాళ్ళల్లోనే ఎంతో మంది ఇలాంటి నిరుపేదలు, పేదరికంతో సతమతం అయిపోయే వాళ్ళు, అప్పులు బాధతో బాధపడే వాళ్ళు ఉంటారు సోదరులారా. అలాంటి వారికి మనం చేయూతనిచ్చి సహాయం చేసినట్లయితే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా పరలోకంలో మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి దర్జాని ఏర్పరుస్తాడు సోదరులారా.